జీవీఆర్సీ వార్తలకు స్వాగతం. మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణా కేంద్రానికి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. స్థానిక స్త్రీ శక్తి భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత, స్వయం సమృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి సుభాష్ వ్యాఖ్యానించారు. ఈ కేంద్రం వద్ద శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు 30 రోజుల పాటు శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ డి రాంబాబు, జిల్లా ఎల్డిఎం కేశవ వర్మ, ఆర్ఎస్ఈటిఐ డైరెక్టర్ రమణ, ఏఎంసీ చైర్మన్ యశ్వంత్ రాయ్, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఇంకా కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో 30 రోజులు ఉచిత ట్రైనింగ్కి, ఉచితంగా స్నాక్స్కి మరియు భోజన సదుపాయాలు ఏర్పరచడంతో పాటు ఈ ఉత్తమ ట్రైనర్ చీరాల నుండి కూడా వస్తూ ఉన్నారు. సో ఈ యొక్క ట్రైనింగ్ని మీరు ఉపయోగించుకుంటారని అదే విధంగా దీనికి మీకు గతం నుంచి చెప్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఈ బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, కాపు కార్పొరేషన్ లోన్ కానీ ఇవన్నీ వస్తాయి. సో దీనికి మీరు ఎవరైతే ట్రైన్ అయ్యారో వాళ్ళు 3, 4, 5 మీరు ఒక గ్రూప్ కింద ఫామ్ అయితే తద్వారా మీకు లోన్ కూడా 10 నుంచి 15 లక్షలకి 20 లక్షలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీకు ఫామ్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇచ్చితే తద్వారా ఏ ఆర్డర్స్ వచ్చినా చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ముద్రా లోన్స్ కూడా ఉన్నాయి. ఆ ముద్రా లోన్స్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీరు ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు మీరు కొద్ది లార్జ్గా ఆలోచించి, బ్రాడ్గా ఆలోచించి 3, 4 లేక ఒక ఫామ్ కింద యాడ్ అయ్యి దానికి ఒక లైసెన్స్ అప్లై చేసి ఫర్దర్గా మీరు భవిష్యత్తులో ఒక్కొక్కరైతే 2 లక్షల నుంచి 3 లక్షలు, 4 లక్షలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే ఫామ్గా అయితే ఇంకో 15 లక్షల ద్వారా మీరు కూడా ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇక్కడ విఎస్ఎం కాలేజీలో 5,000 మంది పిల్లలు ఉన్నారు, ఇంటర్ కాలేజీలో 2,000 మంది పిల్లలు ఉన్నారు, సో ప్రైవేట్ కాలేజెస్లో పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఫామ్ కింద రిజిస్ట్రేషన్ అయ్యి ఒక షాప్ పెడితే దాన్ని ప్రచారం కూడా మేము తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు ఇంతవరకు వచ్చారు, ట్రైనింగ్ నేర్చుకుందామని వచ్చారు, చాలా సంతోషం. ఫర్దర్గా కూడా మా ఇంటికే పరిమితం అవ్వకుండా మా కాలు మీద మనం నిలబడే పరిస్థితికి ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా ఉంది. ముందుగా ఫామ్గా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది మీరు కలిసి ఎవరికి చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. మధ్యలో చిన్న గొడవ వచ్చిందంటే మళ్ళీ అది ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి ఇటు కోర్టులోని ఇటు స్టేషన్కి వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. సో మీ ఆలోచన దగ్గరగా ఉన్న వాళ్ళతో కూర్చుని మీరు ఒక ఫామ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందిగా కోరుతాం. అలాగే ఈ 30 రోజుల కార్యక్రమానికి ఈ ట్రైనింగ్ కూడా మీరు ఖచ్చితంగా హాజరయ్యి మీరు దీంట్లో స్కిల్ అయ్యి భవిష్యత్తులో మీరు అందరూ కూడా షాపులు పెడతారని చెప్పి, అలాగే స్వయం ఉపాధి మీరు ఇంటి వద్ద నుంచే కూడా చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని వినియోగించుకుంటారని గత ప్రభుత్వం తర్వాత మన ప్రభుత్వం ప్రారంభించినట్టు నుంచి కూడా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమం కూడా చాలా స్పీడ్గా వెళ్తుందన్న విషయం. అయితే ఈ అభివృద్ధి సంక్షేమం మన మినిస్టర్ గారు వాసంశెట్టి సుభాష్ గారు
ఆధ్వర్యంలో చాలా బాగా జరుగుతుంది. అయితే అదొకటే కాదు, ఈ రామచంద్ర నియోజకవర్గానికి మరికొంత డెవలప్మెంట్ అవసరం అని చెప్పేసి దృష్టిలో పెట్టుకుని వాసవి ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించే దిశగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా చోట్ల చేసుకుని వచ్చేది. దానివల్ల మీరందరూ కూడా ట్రైనింగ్ అవ్వడం, దానికి తగ్గట్టుగా ఎవరి పోస్టులు వాళ్ళు చూసుకునే విధంగా మీ అందరినీ కూడా తీర్చిదిద్దడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందితే దేశ అభివృద్ధి అనేది సాధ్యం. కాబట్టి చాలా కంట్రీస్ చూసాం మనం, జపాన్, చైనా లాంటివన్నీ కూడా అక్కడ ఎడ్యుకేషన్ బాగుండి ఎవరింట్లో వాళ్ళు ఏ వస్తువులు తయారు చేసినా సరే మార్కెట్లోకి వచ్చి దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల అభివృద్ధి చెందిన కంట్రీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా మీకు సాయశక్తుల మీ కుటుంబంలో మీ ఇంట్లో చేయగలిగినవన్నీ కూడా చేసి మీరు అభివృద్ధి చెందుతూ దేశాభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మంత్రివర్యులు వాసుదేవ్ సుభాష్ గారికి, కూటమి నాయకులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను.